కాంగ్రెస్ పై నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. రైతులకు రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని రితేష్ రాథోడ్ ఎద్దేవా చేశారు. పేదలకు సొంతింటి పథకాన్ని సైతం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా జనహిత పాదయాత్రలు ఎలా చేపడతారని కాంగ్రెస్ నాయకులను రితేష్ రాథోడ్ ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ గారు మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఖానాపూర్ నియోజకవర్గ పాదయాత్ర అనే కార్యక్రమం ఏదైతే పెట్టడం జరిగిందో, అయితే ఈ కార్యక్రమం మీరు ఎందుకు పెట్టి అన్న విషయం మీద మీకు ఒక స్పష్టత ఉందా అని అడగడం జరుగుతుంది. మీరు పూర్తిగా రుణమాఫీ చేయలే, ప్రతి రైతుకు రైతు బంధు ఇయ్యలే, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఆర్థిక సాయము ఈ రోజు వరకు చేయలేదు. పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు 4000 ఇస్తామన్నారు, ఆ పాత పెన్షన్ కూడా ఇస్తలేరు. వృద్ధులకు 2000 ఇస్తామన్నారు, ఆ పాత 1000 రూపాయలు కూడా ఇస్తలేరు. కనీసము అయితే పేదవాడికి ఇల్లు కావాలి అంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లు ఉన్నోళ్లకు 4 ఇల్లు ఇస్తున్నారు. దేని మీద స్పష్టత లేకుండా ఎందుకు ఈ పాదయాత్ర చేపట్టారు అని ఈ రోజు ప్రశ్నించడం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల మీద మీరు మాకు బీసీ రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి ఉంది, బీసీ రిజర్వేషన్లు మేము 42% బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుకుంటుంది అంటున్నారు. బీసీలకు మీరు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు దాంట్లో మైనార్టీలను ఎందుకు, ముస్లింలను ఎందుకు మీరు చేరుస్తున్నారు? ఇది మతపరమైన రిజర్వేషన్లు ఇస్తలేం కదా. బీసీ రిజర్వేషన్లకు మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు మరియు మా పార్టీ అధిష్టానము, మా పార్టీ ప్రధానమంత్రి, హోంమంత్రి క్లారిటీగా ఉన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు 32% ఉన్న బీసీలోకి ఎట్లయినా రిజర్వేషన్ వస్తున్నది. దానికి మీరు 42% అని పెంచి దాంట్లో 12% ముస్లింలను మీరు చేర్చి రిజర్వేషన్లు ఇస్తా అనడం ఎంతవరకు సమంజసం? అంటే మీకు స్పష్టత లేదు.